ప్రభువా సాగిల పడి పూజింతుం సాగిల పడి పూజింతుం ధన్య 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 ప్రభుకు ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగే తానే రక్షణ మనకు సగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి పవళుగా చితివి రాత్రి పవళుగా చితివి. దేవుని వాక్యములో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చాలు. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఆయన రాసినటువంటి పత్రికగా మనము ఈ రోమా పత్రికను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఈ 5వ అధ్యాయములో దేవుడు మనలను ఎలా నీతిమంతులుగా తీర్చాడు అనేటువంటి విషయాన్ని మరి ముందుగా ఆయన తెలియజేశాడు. ఎలా నీతిమంతులుగా తీర్చాడు? విశ్వాసము మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, తర్వాత 9వ వచనములో ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, అంటే ఒకప్పుడు పనికి మాలినటువంటి వారమైన మనలను దేవుడు నీతిమంతులుగా తీర్చినాడు. ఆయన యొక్క రక్తము ద్వారా మనలను శుద్ధీకరించి, ఆయన రక్తము చేత మనలను కడిగి పవిత్రపరిచి, ఆయన యందు విశ్వాసము ఉంచినప్పుడు దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చినాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, మళ్ళీ ఏం చేశాడంట, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి అని అంటూ ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క మరి ద్వారబంధం, ఈ యొక్క ద్వారాన్ని, ఈ యొక్క తలుపును మనము, ఈ యొక్క ద్వారబంధాన్ని మనము నిలవబెడుతూ ఉంటూ ఉన్నాం. అయితే చూడండి, భౌతికంగా మన గృహాలకు ఈ ద్వారబంధము ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ ద్వారబంధము నిలబడటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా నిలిచి ఉండవలసిన పరిస్థితి, నిలబడవలసినటువంటి పరిస్థితి మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ మనము నిలబడాలి అనంటే, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి అని అంటున్నారు. అంటే ఎందులో మనం నిలబడాలంట? మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉంది. కనుక ఈ ద్వారబంధము ఈ రోజున మనం ఏ రీతిగా అయితే ప్రార్థనాపూర్వకంగా మనం నిలబెడుతూ ఉంటున్నామో మన ఇంటికి భద్రత కోసమై, అయితే ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని కృపలో నిలిచి ఉండాలి అని చెప్పి ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనము అతిశయపడుచు ఉన్నామని అంటున్నాడు. అంటే ఎందులో మనం నిలిచి ఉంటే ఈ అతిశయము అని అంటే, దేవుని యొక్క కృపయందు నిలిచి. కనుక ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవుని కృపయందు మనం నిలిచి ఉండగలుగుతామో అప్పుడే మనకు దేవుని గురించినటువంటి నిరీక్షణను బట్టి అతిశయము.
తర్వాత ఈ కృపయందు మనము నిలిచి ఉండాలి అని అంటే, ఈ కృపయందు ప్రవేశము మనకు ఎలా కలుగుతుంది అని అంటే అక్కడే రాయబడి ఉంది, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అంటూ ఉన్నారు. అంటే విశ్వాసము ఉండగలిగినప్పుడు, విశ్వాసములో మనము నిలిచి ఉండగలిగినప్పుడు దేవుని కృపయందు కూడా మనం ఏం కాగలుగుతామంట, నిలిచి ఉండగలుగుతాం. కనుక దేవుని యొక్క కృప శాశ్వతమైనటువంటి కృపే, దేవుని యొక్క కృప విడువనటువంటి కృపే, దేవుని యొక్క కృప ఉన్నతమైనటువంటి కృపే. అయితే ఆ కృపలో మనం ఎప్పుడైతే ఎంత మనం నిలబడగలుగుతామో అప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా నిలబడుతుంది. కనుక విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉంది. మన ఆత్మీయ జీవితం కూడా ఆ రీతిగా దేవుని కృపలో విశ్వాసం వలన నిలబడలాగున మనం ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రతిష్ఠ చేసుకుందాం. అదే సమయంలో మరి యొక్క గృహానికి కూడా ఈ ద్వారబంధం నిలబెట్టుటలో కూడా ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుంటాం. మొట్టమొదటిగా మరి యొక్క కుటుంబ సభ్యులు బాబురావు అన్న, రమక్క, మీరు మొట్టమొదటిగా ప్రార్థించారు.